అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 8,000 మందికి భారీ అన్నదానం. నర్సీపట్నం మున్సిపాలిటీ గొర్లవీధి వద్ద వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లవ్లీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్న తనేడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ హాజరై భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ సందర్భంగా లవ్లీ బాయ్స్ యూత్ వినాయక కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ఈ గణేష్ ఉత్సవాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మా యూత్ పెద్దల సహాయ సహకారాలతో 8,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారు. మాత ముందు కొండి మాత బాగానే అందరికీ నమస్కారం అండి. గత 14 సంవత్సరాలుగా లవ్లీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో గానుగురు అప్పరాజు సెట్ నందు 14 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఒక 8,000 మంది భక్తులకి అన్నప్రసాదం వితరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలకి, పిల్లలకి, వీధిలో నాయకులకి అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు. లవ్లీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. జై గణేష్. లవ్లీ బాయ్స్ అంటే సుమారు 14 సంవత్సరాల దగ్గర నుంచి మా యూత్ ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే మా స్థానిక నాయకులు ధనురెడ్డి మధుబాబు గారు అండ్ మా నేరేళ్ళ రాజబాబు గారు అండ్ మా తెలుగుదేశం ఎడ్లో ఆయన పత్రి గారు అండ్ వాళ్ళు పుత్రులు కూడా మాకు ఆశీస్సులు రాజబాబు గారు అండ్ విజయబాబు గారు. మాకు వాళ్ళే స్ఫూర్తి. ఎన్ని పార్టీలు వచ్చినా ఎలా వచ్చినా సరే మేము తెలుగుదేశం వైపే ఫస్ట్ నుంచి కూడా చేసుకుని వస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇంకా దేవుడి తాలూకు ఆశీస్సులు కూడా మాకున్నాయి. మేము అంతలాగా ఇదివరకు కాదు, ఎప్పుడు కూడా మేము ఇదివరకు కూడా 15 దగ్గర 8,000-7,000 మందికి అన్నదానం చేసేవాళ్ళం. మాకు చాలా సంతృప్తి ఉంది. ఆ దేవుడే మమ్మల్ని ఆదుకున్నాడు, ఆ దేవుడే మమ్మల్ని ఆశీర్వదించాడు అని అనుకున్నాం. అదే ఇప్పుడు ఏంటంటే ఆయన ఆశీర్వదించడం, మా పెద్దల ఆశీర్వదించడం అందరూ మాకు కలగాలని మేము సదా కోరుకుంటున్నాం. అంతే. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.